ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో జగన్ సర్కార్ తీపి కబురు చెప్పింది. అందులో భాగంగా రాత్రి సర్వీసుల్లో విధులు నిర్వర్తించే ఆర్టీసీ డ్రైవర్లకి, కండక్టర్లకి నైట్ అవుట్ అలవెన్సెస్ అంటే నైట్ అవుట్ భత్యాలని జీతంతో కలిపి చెల్లించేలా ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఆర్టీసీ ప్రభుత్వ శాఖలో విలీనం కాకముందు ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకి జీతం ఇచ్చినప్పుడే ఈ భత్యం కూడా ఇచ్చే విధానం ఉండేది. అయితే ఆర్టీసీ ఉద్యోగులకి సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు చెల్లింపు చేయడం మొదలైన నాటి నుంచి ఈ విధానం ఆగిపోయింది. అయితే దీనిపై ప్రభుత్వానికి ఉద్యోగులు పదే పదే విజ్ఞప్తి చేశారు. దీంతో స్పందించిన వైఎస్ జగన్ సర్కార్ ఈ మేరకు కీలక ఆదేశాలు ఇచ్చింది. దీని ప్రకారం రాష్ట్ర పరిధిలో సాయంత్రం 6 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల మధ్య నైట్ అవుట్ విధులకు వెళ్లే వారికి 150 రూపాయలు, అలాగే 12 గంటలకి పైగా విధుల్లో ఉంటే 300 రూపాయల చొప్పున చెల్లిస్తారు. అంతేకాదు పొరుగు రాష్ట్రాలకు వెళ్లే రాత్రి సర్వీసులు నడిపే వారికి 200 రూపాయల నుంచి 400 రూపాయల వరకు చెల్లింపు చేయబోతున్నారు. ఆర్టీసీ కార్మికుల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని తమ విజ్ఞప్తిపై సానుకూలంగా జగన్ సర్కార్ స్పందించడం పట్ల కార్మిక సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాల పట్ల ఎన్ఎంయుఏ, ఈయూ హర్షం వ్యక్తం చేశాయి. అయితే నైట్ అవుట్ భత్యానికి సంబంధించి దాదాపు 20 నెలల బకాయిలు ఉన్నాయని, వాటన్నిటినీ వెంటనే చెల్లించాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. అలాగే డే అవుట్ విధులకు వెళ్లే వారికి కూడా భత్యాలు చెల్లించాలని ఎన్ఎంయుఏ, ఈయూ నేతలు ఏపీ గవర్నమెంట్ ని డిమాండ్ చేస్తున్నారు.